హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అండి రగ్గులైతే ఉతికేస్తున్నాను. ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఇంకా రగ్గుల పని ఉండదు కాబట్టి కాళ్ళ దగ్గరికి అయితే రగ్గులైతే పట్టుకొచ్చేసానండి. ఉగాది పనులు కూడా స్టార్ట్ చేసేసాను. దుప్పళ్ళు అవన్నీ ఉతికేస్తున్నానండి. కాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి అనమాట. సబ్బు పెట్టి సర్ప పెట్టేసి పట్టుకొచ్చేసాను. రగ్గులు ఉతుక్కోవడం అయితే కాళ్ళలో చాలా ఈజీ అండి. మురికి అనేది బాగా వదులుతుంది. మనం ఇంటి దగ్గర ఉతకాలంటే కనుక బరువుగా ఉంటాయి, మనం ఉతకలేము కూడా. కాళ్ళలో అయితే చాలా ఈజీగా ఉసిమేసుకోవచ్చు. మురుగు కూడా చాలా బాగా వదులుతుందండి రగ్గులు. ఇంకొని చూసారు కదా, అంటే ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో మీకు రగ్గు అనేది చూస్తాను చూపిస్తున్నానండి. ఇలా ఉతికేసుకున్న తర్వాత ఇంటికి పట్టుకొచ్చేసి ఒక టబ్బు చిలుగా ఉన్న టబ్లో వేసేస్తే నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత మనం దాని మీద ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా అబ్బాయి స్కూల్ డ్రెస్ అండి. సబ్బు పెడుతున్నాను, సబ్బు పెట్టి కాళ్ళకాడ ఉతికేసాను అండి. ఉతికేసిన తర్వాత దుప్పలు అన్నీ ఉతికేసుకున్నాక దుప్పలు కూడా నీరు ముందు అయ్యి అయితే పెడతానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కదా మా ఛానల్ చూస్తున్నట్టు ఎవరైనా అయితే కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకొని తుప్పలు కూడా ఉతికాను. ఇంకొని నీరు మందు కొంచెం నీటిలో కొద్దిగా నీరు మందు వేసుకుని దుప్పలు పెట్టుకుంటే దుప్పలు చాలా తెల్లగా ఉంటాయి. గంజి నీరు మందు రెండు కలిపి పెడతానండి కాటన్ బట్టలకి. చూసారు కదా, పెద్ద కాలువ ఇంకోండి. చూసారు కదా, పట్టుకొచ్చేసి దాని మీద అయితే ఆరేసాను. ఇలా ఆరేసుకున్న తర్వాత అయితే ఇంకో ఉగాది పనులు స్టార్ట్ చేస్తానండి. ఈరోజు అయితే కిచెన్ ఒకటే క్లీన్ చేశాను, దులిపేసి మాపు అయి పెట్టేసి కడిగేసి ముగ్గు అయి పెట్టానండి. కిచెన్ ఎలా సర్దుకున్నాను నేను. ఇంకోండి కిచెన్ ఎలా సర్దుకున్నాను ఏంటనేది కామెంట్ అయితే చెయ్యండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.